సుదీర్ఘంగా సందేశం ఇస్తూ ఉన్నారు. ఎన్నో విషయాలు చెప్పారు దైవీ ప్రేమ గురించి. బాబా అంటున్నారు, మీరు చేసేటటువంటి ప్రతిరోజు భగవంతుడికి చేసే సేవలు లేదా నోములు, వ్రతాలు, పూజలు, ధ్యానాలు ఇవన్నీ కూడా ప్రేమను పుట్టించలేవు సుమా అంటున్నారు. అయితే ప్రేమను పొందినటువంటి వాళ్ళ లక్షణం కూడా మనం తెలుసుకున్నాం. అది వాళ్ళని దహించి వేస్తుంది. లోపల అగ్నిని ప్రజ్వరింపజేస్తుంది. కానీ పైనుండి పొగ కూడా బయటకు రానివ్వదు. అటువంటిది దైవీ ప్రేమ లక్షణము అంటూ చెప్తున్నారు. ప్రేమను అనుభవించవలసిందే. అది ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అని చెప్పేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకు అంటే అది బజార్‌లో దొరికేటటువంటి ఒక వస్తువు కాదు. కొని ఎంత ధనమైనా వెచ్చించి కొని తెచ్చుకునేందుకు. అది అనుభవానికి రావాల్సిందే. అనుభూతి పొందవలసిందే ప్రతి ఒక్కరు. అది ప్రదర్శించేది కూడా కాదు. అంటే బయటకి మనం చెప్పేది కూడా కాదు. నేను బాబాని ప్రేమిస్తున్నాను అని ఎవరైతే చెప్పారో నిజానికి దానికి ప్రాథమికమైనటువంటి అంశం కూడా మనకు తెలీదన్నమాట. అంటే ఆ ప్రేమ దైవీ ప్రేమను పొందినటువంటి వాళ్ళకే తెలుసు. మనలాంటి వాళ్ళకి ఈ ప్రేమ గురించి బాబా చెప్పిన విషయాలు చదువుకుంటున్నాము. అలాగే బాబా చెప్పిన అనేక సందేశాలు కూడా చదువుకోవడం వరకే. అది ఇంకా మనకి అనుభవం రాలేదు. కాబట్టి బాబా అంటున్నారు, మనము భగవంతుడిని ఎప్పుడు వేడుకుంటాము? ఏదైనా అవసర సమయాల్లో, ఏదైనా ఆరోగ్యం బాగోలేకపోయినా, ఏదైనా అవసరం వచ్చినా, లేకపోతే మనం తెచ్చుకున్నటువంటి సొమ్ము మనకి సరిపోకపోయినా, లేదా పిల్లల కోసమో, కుటుంబ శ్రేయస్సు కోసమో, ఇలా ఏదో ఒక కోరికతోటే భగవంతుణ్ణి గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాం. అయితే వీటినన్నిటినీ దృష్టిలో పెట్టుకుని బాబాను ప్రేమించడం అనేది వాటిని ప్రేమించడమే. మీకు కావలసినటువంటి వస్తువుల్ని, మీకు కావలసిన కోరికల్ని మాత్రమే ప్రేమించడమే అవుతుంది. అంతేకాని అది బాబాను ప్రేమించడం కాదు అంటున్నారు. అట్టి ప్రేమలో అంటే భగవత్ ప్రేమలో బాబాను ఏ విధంగా ప్రేమించాలో అలా ప్రేమించేటటువంటి వాళ్ళు బాబా అత్యంత సన్నిహిత శిష్యుల్లో కొంతమందున్నారు. ఆ రోజుల్లోనే కాదు, ఈ రోజుల్లో కూడా ఎంతో మంది బాబా ప్రేమకు లేదా బాబా ఇచ్చకు తల వంచి ఆయనను ప్రశ్నించకుండా ప్రేమించే వాళ్ళు ఎందరో ఎందరో ఉన్నారు. ఆ రోజుల్లో అంటే బాబా స్వయంగా చెప్తున్నారు, నేను చెప్పేటటువంటి వీళ్ళ ప్రేమ దేనితోనూ పోల్చలేనిది. అంటే వాళ్ళ ప్రేమ అత్యంత ఉన్నతమైనదని చెప్తున్నారు. వాళ్ళు ఎవరు అంటే ఆది దుబాష్, రోడా దుబాష్. మీకందరికీ వీళ్ళ గురించి తెలిసే ఉంటుంది. అయినా ఒక్కసారి మనం చెప్పుకుందాం. ఆది దుబాష్, రోడా దుబాష్. నాకు నాకు గుర్తున్న విషయాలు కొంచెం కొన్ని పంచుకుంటాను. రోడా దుబాష్‌కి, ఆదికి వివాహం నిశ్చయమవుతుంది. అప్పటి వరకు రోడాకి బాబా గురించి తెలీదు. వీళ్ళ ఇంట్లోనే బాబా గురించి తెలిసింది. తర్వాత వివాహమైన తర్వాత తాను కూడా బాబాను పూజించవలసి ఉంటుంది, లేదా ప్రేమించవలసి ఉంటుంది అనేటటువంటి విషయం ఆమెకు తెలిసింది. అయితే బాబా పట్ల విశ్వాసం లేదు. బాబా దేవుడనే నమ్మకం కూడా లేదు ఆమెకు. అయితే ఆమె ఒక ఛాలెంజ్ చేస్తుంది బాబాతో ఆమె మనసులో. నా వివాహం జరిగేటటువంటి రోజున వర్షం పడితే ఆయనను నేను దేవునిగా నమ్ముతాను అని అనుకుంటుంది. వీళ్ళు కరాచీలో ఉంటారు. కరాచీ అనేది ఆ రోజుల్లో పాకిస్తాన్‌లో ఉండేది.
అది అక్కడ నిజానికి చాలా అరుదుగా మాత్రమే వర్షాలు పడతాయి. అందుకనే అపురూపమైన వస్తువుల్ని కోరుకుంటూ ఉంటాం భగవంతుడిని. అలాగే ఈవిడ కూడా అపురూపంగా ఎప్పుడో కానీ కురవనటువంటి వాన తన వివాహం రోజున కురవాలి అని కోరుకుంది. అలా అయితే నమ్ముదాము అని అనుకుంది కూడా. సరే వివాహ సమయం ఆసన్నమవుతోంది. ఆ రోజొచ్చేసింది. ఆ రోజు అనుకోకుండా ఎక్కడ లేనటువంటి వర్షము ఆ రోజు అక్కడ కురిసిందట. కొన్ని సంవత్సరాలుగా, కొన్ని దశాబ్దాలుగా ఎన్నడూ కురవనటువంటి వాన ఆ రోజు కురుస్తుంది. నిజానికి బాబా ఎవరిని వలలో వేసుకోవాలో బాబాకు తెలుసు. వాళ్ళకి తగినట్లుగా చిన్న చిన్న విషయాలు, వాళ్ళ కోరికలను తీర్చడం కూడా మనం చదువుకుంటూ ఉంటాం. అలా ఆమె కోరిక తీరింది. నిజానికి ఆమె కోరిక తీరడం కాదు. సర్ప్లస్ అయిపోయింది. ఏమిటి ఆ వర్షం కురిసి, కురిసి, కురిసి అందరికీ ఇబ్బంది కలిగించింది. అంతేకాకుండా 3 రోజుల పాటు ఆ కరాచీ నగరంలో ఆ నీరు ఉండిపోయిందట. అంతటి గొప్ప వాన కురిసింది. తర్వాత బాబాను వివాహం జరుగుతుంది. బాబాని దర్శించుకుంటుంది. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇద్దరు పిల్లలు పుడతారు. మగపిల్లలు. వాళ్ళ ఇంట్లో బాబా కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. సంకీర్తన కార్యక్రమం. అలా జరిగే సమయంలో ఆమె ఆమె పిల్లల్లో ఒక పిల్లవాడు డాబా మీద నుండి కింద పడిపోతాడు. ఎవరో హాస్పిటల్‌కి తీసుకువెళ్తారు. కానీ అతడు చనిపోతాడు. అయినా కూడా వాళ్ళు ఆ సంకీర్తన కార్యక్రమం ముగిసే వరకు ఆ బాధను వాళ్ళు ఫీల్ అవ్వలేదు. అటువంటి ప్రేమ బాబాకు అత్యంత సన్నిహిత శిష్య వర్గాలలో కొన్ని కుటుంబాలలో కనిపించేది. అందుకనే బాబా ఆయన స్వయంగా ఉదాహరిస్తున్నారు మనందరికీ. అలాగే నారిమన్, ఆర్నవాస్ వీళ్ళు బొంబాయిలో ఆషియానా అనేటటువంటి అపార్ట్మెంట్‌లో ఉండేవారు. బాబా ఎప్పుడు వచ్చినా బొంబాయి ఎప్పుడొచ్చినా వీళ్ళ ఇంట్లోనే బస చేసేవారు. మనం మణి జాయిస్ పాత్ చదువుకునేటప్పుడు కూడా చదువుకున్నాం. వీ నిజానికి అవతార పురుషునికి ఆతిథ్యం ఇచ్చినటువంటి దంపతులు వాళ్ళిద్దరూ. వాళ్ళకి కూడా పిల్లలు లేరు. బాబా నీకు నేనిస్తాను అని చెప్పినా కూడా ఆయన పిల్లల్నివ్వలేదు. ఆవిడ చివరి రోజుల్లో బహుశా తర్వాత రోజుల్లో మెహరాజాద్‌లో నివసించింది. మనకి బాబా ఆదేశం ప్రకారం ఆవిడ యొక్క సమాధి కూడా మెహరాజాద్‌లోనే మనకు కనిపిస్తుంది. మరొక కుటుంబాన్ని గురించి బాబా చెప్తున్నారు. నౌరోజీ దాదాచాంజీ. వీళ్ళు కూడా బొంబాయిలోనే నివసించేవారు. బొంబాయి వచ్చినప్పుడు, వెళ్ళేటప్పుడు కానీ, ఎప్పుడో ఒకసారి బాబా వాళ్ళింటికి కూడా వెళ్ళి వస్తూ ఉండేవారు. అంతటి ప్రేమ బాబాకు వాళ్ళంటే. వాళ్ళ కుటుంబంలో ఒక పిల్లవాడు. అతడి పేరు నోజర్. అతనికి చాలా చిన్న వయసులోనే చదువయిపోతుంది. ఉద్యోగం వస్తుంది. బాబాను దర్శించుకుని ఉద్యోగానికి వెడుతూ ఉంటాడు. హైదరాబాద్‌లో పైలట్ ట్రైనింగ్ అవుతూ ఉంటాడు. అతడు బాబాకి కొంత సొమ్మును కూడా పంపించాడట తన సాలరీ నుండి. తర్వాత చెప్తారు బాబా 'లిజన్ హ్యుమానిటీలోనే. అతడు బాబా అతడు బాబాని దర్శించుకున్న సమయంలో బాబా చెప్తారు, "నువ్వు నీ డ్యూటీ ప్రారంభించే సమయంలో నన్ను తలుచుకోవడం మరిచిపోకు" అని. అతడు అలాగే బాబాను స్మరించుకుని తన డ్యూటీకి ఎక్కేవాడు. ఆ రోజు దురదృష్టమైన సంఘటన జరుగుతుంది. పైలట్ ట్రైనింగ్‌లో ఉండగా కో పైలట్‌తో సహా అతడి విమానం హుస్సేన్ సాగర్‌లో కూలిపోతుంది. ఈ వార్త కుటుంబానికి తెలుస్తుంది. కానీ కుటుంబం ఎప్పుడు అంటే ఆ రోజుల్లో బాబాకు అన్ని విషయాలు తెలియజేసేవారు. ఉత్తరాల ద్వారా, టెలిగ్రాముల ద్వారా. బాబా బాబా ఏం చెప్తే అలాగే చేసేవారు. అలాగే మంచి, చెడు అన్నీ కూడా బాబాకు చెప్పుకునేవారు. కానీ బాబా ఏకాంతవాసంలో ఉన్న కారణంగా వి బాబాకు ఈ విషయం తెలియనివ్వకుండా వాళ్ళు ఉంచుకున్నారు. తర్వాత బాబాకు ఆ విషయం తెలిసి వాళ్ళందరినీ కూడా తన దర్శనానికి రమ్మనమని వాళ్ళ వాళ్ళ ప్రేమకు జోహార్లర్పించారు. అలాంటి 3 కుటుంబాల గురించి బాబా వాళ్ళ యొక్క ప్రేమకు ఎవ్వరూ సాటి రారు. భగవత్ ప్రేమ అంటే అది. అంటే భగవంతుని యొక్క ఇచ్చకు తల వంచి అది మన కోసమే భగవంతుడు చేసింది. బాబా మన కోసమే, మన మంచి కోసమే ఆయన ఈ విధంగా మనకు
బాధను కలగజేసింది అనేటటువంటి విషయాన్ని వాళ్ళు గ్రహించి, బాబాకు విధేయులై ఉంటూ, బాబాను ప్రేమించే కుటుంబాలు ఎన్నో ఉండేవి ఆ రోజుల్లో. అలాగే ఈ రోజుల్లో కూడా తక్కువేమీ కాదు. అనేక మంది బాబాకు సర్వము సమర్పించినటువంటి వాళ్ళు ప్రేమికులున్నారు. బాబా ఇంకా చెప్తున్నారు. భగవంతుడిని ప్రేమించి భగవంతుడే అవ్వండి. నేను మీ ప్రేమను గ్రహించి, మీ నా ప్రేమను మీకందివ్వడానికే వచ్చానని ముందే చెప్పాను. అంటూ పదే పదే మనకి గుర్తు చేస్తూ ఉంటారు. ప్రతి విషయాన్ని ఒక్కసారి చెప్పేసి వదిలేయడం కాదు. బాబా యొక్క స్టైల్ అలాగే ఉంటుంది. గాడ్ స్పీక్స్ చూడండి. గాడ్ స్పీక్స్‌లో ప్రతి విషయాన్ని మళ్ళీ, 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 మళ్ళీ పునరావృతం చేస్తూనే ఉంటారు. ఎందుకు అంటే అది ఆయన చెప్పే విధానం. ఆయన స్టైల్ అది. అందువలన భగవంతుడిని ప్రేమించండి, భగవంతుడుగా మారిపొండి అని నా ప్రేమను మీకు అందివ్వడానికొచ్చాను. ఎందుకు ప్రతి యుగంలోనూ భగవంతుడు అవతరిస్తాడు అంటే, ఆయన ప్రేమను మనకు అందించి, మన ప్రేమను ఆయన స్వీకరించడానికి వస్తాడు. ఆ విషయమే చెప్తున్నారు. నన్ను ప్రేమించి మీరు ప్రేమించినట్లయితే నిజముగా నేనెవరో మీరు తెలుసుకుంటారు. అలా ప్రేమించకుండా నేనెవరో నా నిజ స్వరూపాన్ని తెలుసుకోవడం సాధ్యం కాదు. ప్రేమించడం ద్వారా మాత్రమే భగవంతుని కనుగొనగలం అని విషయాన్ని చెప్పినప్పుడు మనమందరం కూడా ఎలా ఫీల్ అవుతాము? ఆ రోజుల్లో అక్కడ సహవాసీయులందరూ బాబా ఎదురుగుండా కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా అదే ఫీల్ అయ్యారు. ఏమని? అయితే బాబాను మనం ఎప్పుడూ ప్రేమించలేమా? సాధ్యం కాదు, సులభం కాదు అంటున్నారు. మరి ఎప్పటికీ ప్రేమించలేమా? ప్రేమించుటకు సమయం రాలేదని అనుకోవాలా? ఇలాంటి భావాలు ఆలోచించకండి అంటున్నారు బాబా. ఇలా ఎప్పుడూ ఆలోచించకండి. మీ ప్రేమ నాకు కావాలి అని తరచుగా చెప్తూనే ఉన్నాను. అనగా మీ నుండి నేను కోరేది ప్రేమను మాత్రమే. మీ నుండి నాకు ఏదీ అక్కర్లేదు. మీరు పూజలు చేయక్కర్లేదు. దండలు వేసి దండాలు పెట్టక్కర్లేదు. హారతి పాడక్కర్లేదు. ఏది అక్కర్లేదు. నన్ను ప్రేమించండి. మీ ప్రేమ నాకు కావాలి. నాకు కావాల్సింది మీ ప్రేమ ఒక్కటి మాత్రమే. అందువలన నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను. నన్ను ప్రేమించండి. అధికాధికంగా ప్రేమించండి. మరింత అధికంగా ప్రేమించండి అని ఎప్పుడూ మీతో చెప్తూనే ఉంటాను. కాబట్టి నాకు కావలసింది ప్రేమ మాత్రమే. అంతేకాకుండా నన్ను ప్రేమించవలసినంతగా మీరు నన్ను ప్రేమించలేరని కూడా చెప్తూనే ఉంటాను. ఇది కూడా నిజమే. నేను ప్రేమించవలసినంతగా మీరు నన్ను ప్రేమించటం లేదు అని కూడా నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను. ఇది కూడా నిజమే. ఎందుకు అంటే అలా చెయ్యడానికి ముందు అంటే నన్ను ప్రేమించాలి అంటే నా నుండి ప్రేమ యొక్క ఆ బహుమతిని మీరు స్వీకరించవలసి ఉంటుంది. అలా నేను మీకు ప్రేమ బహుమతిని ఇవ్వందే మీరు నన్ను ప్రేమించలేరు సుమా. నా నిజ దర్శనం క్షణమాత్రంగానేనా అనుగ్రహించాలి అంటే అది అంతా కూడా నా ఇచ్ఛపై ఆధారపడి ఉంటుంది. బాబా చెప్తారు. నా ఇచ్ఛ అయితే ఒక రాయి కూడా భగవదనుభవాన్ని కలిగించగలను. ఒక రాయికి కూడా అనుభవాల్ని ఇవ్వగలను అని బాబా చెప్తారు. కాబట్టి ఆయన ఇచ్ఛ కలిగితే ఆ ఇచ్ఛ మీద ఆధారపడి ఆహ్, మనకి ఇవ్వవలసినటువంటి ఆ కానుకను ఆధారపడి ఉంటుంది. ఆ కానుకగా మాత్రమే పొందగలిగే ప్రేమ ఏ ఇతర విధానాల ద్వారా పొందలేం. అందుకనే ఇందాక మనం చెప్పుకున్నాం. బజార్‌లో దొరికే వస్తువు కాదు. కేవలము భగవంతుడు, ఒక సద్గురువు తన శిష్యులకు లేదా తన ప్రేమికులకు అర్హమైన వాళ్ళకి ఇవ్వదగినటువంటి కానుక ఆ ప్రేమ. కానీ నేను ఆ ప్రేమను మీకు అందించి దానినే నేను స్వీకరిస్తాను. మీకు ఎందుకు అందిస్తాను? మీ నుండి పొందడానికే నేను మీకు ఇస్తాను. ప్రేమను అందించడానికి ఎటువంటి నియమం లేదు. నియమాలు, నిబంధనలు మీరు ఇలా ఉండాలి, అలా ఉండాలి, లేదా మీరు ఏదైనా కఠినమైనటువంటి ఉపవాసాలు చేయాలి, ధ్యానంలో నిమగ్నమవ్వాలి. ఇవే నియమాలు లేవు ప్రేమకు. ప్రేమ నా ఇచ్చ అయితే ప్రేమ తప్పకుండా మీకు దొరుకుతుంది. ప్రకృతి నియమాలను శాసించగలిగే ప్రేమ దానికదే శాసనం. కాబట్టి నా ప్రేమను బహుమానంగా ఇచ్చుటకు నేను అన్ని వేళలందు సిద్ధంగా ఉన్నాను. నాకు అత్యంత సులభమైనదది. నేను మీకు ఈజీగా నేను అందివ్వగలను.
నాకేం కష్టం కాదు. కానీ దానిని మీరు స్వీకరించడం మాత్రం అంత సులభం కాదు అంటున్నారు. అంటే ఇవ్వడమానికి ఆయన సిద్ధంగానే ఉంటారు. ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. కానీ స్వీకరించడానికి మనము సిద్ధంగా అవ్వాలి. సరే బాబా కొంతసేపు ఆగారు. మరీ సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం లేదా ఉపదేశం ఇవ్వడం అనేది ఎవరి అభిమతం కాదు. అటు వినేవాళ్ళకి, ఇటు చెప్పేవాళ్ళకి కూడా కొంత విరామం కావాలి. కాబట్టి బాబా కొంత సేపు ఆగి తన చుట్టూ ఉన్న వాళ్ళ ముఖాల్ని పరిశీలించారు. అందరూ కూర్చున్నారు. శ్రద్ధగా, మౌనంగా వింటూ ఉన్నారు. కానీ వాళ్ళ ముఖాల నిండా విచారమే కనిపిస్తోంది బాబాకి. అక్కడ వారెవ్వళ్ళు కూడా గురువాక్యాలు అంటే బాబా చెప్పినటువంటి వాక్యాలను గురించి ఆలోచిస్తున్నట్లుగా కూడా కనిపించలేదు. ఆయన ఉద్దేశాన్ని ఎవరూ గ్రహించలేదు. నిజానికి ఆయన ఉద్దేశ్యం ఏమిటి అంటే భగవంతునితే భగవంతునితో ఏకమై ఉన్నాననే విషయాన్ని అనుభూతి పొందడమే ప్రతి మానవుని గమ్యం. అది అర్థం చేసుకోవాల్సింది. ఈ ప్రేమ, బాబా ఇవ్వడము, బాబా కానుకగా ఇవ్వడము ఇవన్నీ పక్కన పెడితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ఎప్పుడూ మనము భగవంతునితో ఏకమై ఉన్నాము. ఆ విషయాన్ని అనుభూతి పొందడమే మానవుల యొక్క గమ్యం. ఇది అర్థం చేసుకోవాలి. ఆ గమ్యాన్ని చేరుటకు భగవదనుభవం పొందిన పరిపూర్ణమైనటువంటి గురువు లేదా పరిపూర్ణుడైనటువంటి అవతార పురుషుడు మాత్రమే ఆయన యొక్క కృప మాత్రమే కావాలి. అలాగే ఆయన కృపతో పాటు ఆయన ప్రేమ దానికంటే వేరే గొప్ప వరమేమీ అక్కర్లేదు. ఇది గ్రహించాలి మనము అంటున్నారు. నేను ప్రేమను కానుకగా ఇవ్వాలి. అది మీరు పొందడానికి అర్హత సంపాదించాలి. లేదా దానికి అది పొందడం అంత సులభం కాదు. ఇవన్నీ పక్కన పెడితే మనం గ్రహించవలసినటువంటి విషయం ఏమిటి అంటే మన జీవిత గమ్యం ఏమిటి? భగవంతునితో ఏకమవడం. నిజానికి ముందే ఏకమై ఉన్నాము. కానీ భ్రాంతిలో మనం ఈ ద్వంద్వ ప్రపంచంలో నివసించడం కారణంగా, ఈ మాయ కారణంగా, అజ్ఞానం కారణంగా నేను వేరు, వాళ్ళు వేరు లేదా బాబా వేరు, నేను వేరు అనేటటువంటి అజ్ఞానంలో ఉన్న కారణంగా మాత్రమే మనము దాన్ని అనుభూతి పొందలేకపోతున్నాం. కానీ ఈ విషయం అర్థం చేసుకోవచ్చు కదా! కాబట్టి ఎవరిస్తారు భగవదనుభవం? ఆ భగవదనుభవం పొందిన వ్యక్తి మాత్రమే ఇవ్వగలడు. సాధారణమైనటువంటి గురువులు కానీ, సాధారణమైనటువంటి ప్రవచనకారులు కానీ ఎవరు భగవదనుభూతి ఇవ్వలేరు. ఎందుకు అంటే వాళ్ళే పొందలేదు. వాళ్ళు పొందిన దాన్ని ఇవ్వగలరు. వాళ్ళు పొందలేని దాన్ని ఎక్కడి నుంచి తెచ్చిస్తారు మనకి? కాబట్టి ఈ గొప్ప వరం సంపాదించడము, అంతకు మించిన వరం లేదు అనేటటువంటిది అంటే బాబా యొక్క కృప, బాబా ప్రేమ ఇది మనం వరంగా కోరుకోవాలి. అలా వీళ్ళందరూ గ్రహించాలి అని బాబా కోరుకున్నారు. కానీ అక్కడ వాళ్ళెవ్వరూ గ్రహించలేదు అని ఆయనకు అర్థమైంది. అయితే మరొక సంజ్ఞలను చేస్తూ ఉన్నారు బాబా. ఇరుచి అనువదిస్తున్నాడు. బాబా అంటున్నారు, "ఒక్కొక్కప్పుడు అట్టి ప్రేమను స్వీకరించుట నిశ్చయముగా అసాధ్యం." నిజానికి భగవంతుడు లేదా అవతార పురుషుడు ఆయన తన వారందరికీ కూడా ప్రేమను కానుకగా ఇవ్వాలని సిద్ధంగా ఉన్నప్పటికీ, దాన్ని స్వీకరించడం అంత సులభం కాదు. నిజానికి అసాధ్యమే అని బాబా స్పష్టమైనటువంటి ఈ సంజ్ఞలను ఎరిచి అనువదించసాగాడు. అందువల్లనే కబీర్ అంటాడు. ఇక్కడ కబీర్ అనేటటువంటి సద్గురువు యొక్క సూక్తులను బాబా చెప్తున్నారు. కబీర్ ఏమంటాడు? కొందరు దానిని కోరినప్పటికీ పొందలేరు. ఎవరైతే అందరూ కోరుకుంటారనుకుందాం. సపోజ్ బాబా మాటలు విన్నాము, బాబా సందేశాలు చదువుకుంటున్నాము, అనేక విషయాలు వింటున్నాం ప్రతిరోజు. సపోజ్ మనమంతా కూడా బాబా యొక్క అనుగ్రహాన్ని లేదా బాబా కృపను, బాబా ప్రేమను పొందాలి అని మనం కోరుకుందాము అనుకుంటున్నాం. అనుకుంటే అది కోరినప్పటికీ అందరూ పొందలేనిదది. కొందరికది కోరకుండానే లభ్యమవుతుందట. ఇంకా మనకేమీ తెలియదు.
బాబా అదంతా మనకెందుకు? ఆ ప్రేమ కటాక్షం ఎప్పుడైతే మన మీద ప్రసరిస్తుందో, అప్పుడు మనకి భగవదున్మత్తుల్లాగా అంటే మస్తుల్లాగా అయిపోవడం ఖాయం. కానీ అది వచ్చే వరకు మనమెందుకు ఖాళీగా ఉండాలి? బాబాను మనకి వీలైనంతలో మనం ప్రేమిద్దాం. లేదా బాబా మాటల్ని తూచా తప్పకుండా పాటిద్దాం. ఇలాంటి విషయాలకి మనం ఏది అర్హత అక్కర్లేదు. బాబా కానుక కూడా ఇవ్వక్కర్లేదు. కాబట్టి ఇక్కడ కబీర్ ఏమంటున్నాడు? కోరినప్పటికీ కొందరు అది పొందలేరు. కొందరికది కోరకుండానే లభ్యమవుతుంది. కొందరికది అందించినప్పటికీ వారి అశక్తత వలన స్వీకరించలేరు అని కబీర్ చెప్పాట. ఆ విషయాన్ని బాబా చెప్తున్నారు. అంటే మీరు కోరకుండానే నా అనుగ్రహం, నా కృప మీ మీద ప్రసరిస్తే తప్పకుండా మీకు ఆ కానుక లభిస్తుంది. దాని గురించి వర్రీ అవ్వకండి అని బాబా చెప్తున్నారు. నేను ఎల్లప్పుడూ ఆ ప్రేమ కానుకను మీకివ్వడానికి సిద్ధంగా ఉంటాను. మీరు కూడా దానిని అందుకోవడానికై సంసిద్ధులుగా ఉండాలి. దానికి నిజమైన ధైర్యం కావాలి. ఎలాంటి ధైర్యం కావాలి? ఇందాక మనం చెప్పుకున్నాం. వాళ్ళ యొక్క ప్రేమకు ఆహ్, పోటీ వచ్చేది ఏదీ లేదు. ఎవరి ప్రేమ సాటి రాదు వాళ్ళ ప్రేమకు అని ముగ్గురు కుటుంబాల గురించి బాబా చెప్పిన విషయాలు మనం తెలుసుకున్నాం. అలాంటి ధైర్యం కావాలి అంటున్నారు. సాధారణ అంటే ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ అది బాబా ఇచ్చగా మనం స్వీకరించడమే ఆ ధైర్యానికి ఒక ముందడుగు అని అనుకోవచ్చు. బాబా చెప్తున్నారు. అయితే ఈ ప్రపంచంలో ప్రేమ ఎలాంటిది? బాబా ఉద్దేశాన్ని విషయం వివరిస్తున్నారు. స్ సాధారణంగా జంతు జంతువుల ప్రేమలోనూ, మానవుల యొక్క ప్రేమలోనూ కూడా ఉన్నత స్థాయి ప్రేమ వ్యక్తమవుతూ ఉంటుంది. ఒక జంతువు ఉంటుంది. అప్పుడే బిడ్డలు పుడతారు దానికి అనుకుందాం. వాటి దగ్గరికి ఎవ్వరిని రానివ్వదు. చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటుంది. ఏదైనా అలికిడైనా అది విపరీతమైనటువంటి కోపానికి లోనై అది దాని యొక్క శక్తియుక్తులనన్నిటినీ ఉపయోగించి తన బిడ్డలను సంరక్షించుకుంటుంది. ఇలాంటి సంఘటనలు జంతువుల్లో కనిపిస్తాయి. అలాగే మానవుల యొక్క ప్రేమ కూడా ఉన్నత స్థాయికి చెందినటువంటి ప్రేమ ఉంటుంది. ఒక స్త్రీపై ఏర్పడిన నిజమైన ప్రేమ వలన కలిగిన అశాంతిలో మానవుడు నిద్ర మర్చిపోతాడు, తిండి మర్చిపోతాడు, కోరికలు విడిచి దూరంగా ఎన్ని రోజులైనా గడపగలడు. ఈ దీనికి ఉదాహరణ బాబా ఎప్పుడూ చెప్పే 'లైలా మజ్ను' కథ. ఒక స్త్రీపై అంటే లైలా మీద ఏర్పడినటువంటి అతని యొక్క ప్రేమ కారణంగా అంటే తీవ్రమైనటువంటి ప్రేమ. ఆ తీవ్రమైనటువంటి ప్రేమలో అతడు నిద్ర మర్చిపోతాడు, తిండి మర్చిపోతాడు, అలాగే కోరికలు కూడా లేకుండా పోతాయి. దూరంగా ఉండి వీటికి దూరంగా ఎన్నాళ్ళైనా అతడు వేచి ఉండగలడు. ఇటువంటి హ్మ్. గొప్ప ఉన్నతమైనటువంటి ప్రేమకు ఉదాహరణగా బాబా 'లైలా మజ్ను' కథని చెప్తూ ఉండేవారు. అయితే దివ్య ప్రేమ గురించి ఇంకా ఏం చెప్తున్నారు అంటే, అగ్ని వలె దహిస్తుందట అది. అన్ని రకాల చల్లదనాలనే కాకుండా, అన్ని రకాల ఊహాజనితమైన వేడిమిని కూడా తుడిచిపెట్టగలదు. ఆ దైవీ ప్రేమకు అంటే దీనికి ఉదాహరణగా కొల్హాపూర్‌కు చెందిన ధోండిబా అనే మస్తుని గురించి చెప్పవచ్చు అంటున్నారు. మామూలుగా మస్తుల్ని గురించి మనకు చాలా విషయాలు ఆల్‌మోస్ట్ తెలుసు. ఆ మస్తుల గురించి మనము చదువుకునేటప్పుడు వాళ్ళు ఎక్కడ ఎక్కడ ఉంటారు? వాళ్ళెలాగా మనలాగా ఒక సెక్యూర్డ్‌గా ప్లేస్ కావాలని కోరుకోరు. ఒక ఇల్లు చక్కగా మంచి పక్కాగా నిర్మించబడినటువంటి ఒక ఇల్లు, లోటు లేకుండా ఆహారము ఇలాంటివేవి వాళ్ళెప్పుడూ దాని మీద దృష్టి పెట్టరు. ఎందుకు అంటే ఈ స్థూల ప్రపంచానికి వాళ్ళు దూరంగా ఉంటారు. ఆ స్థూల ప్రపంచంలో ఉన్నటువంటి ఇప్పుడు 'మహమ్మద్ మస్తు' ఉన్నాడు. మొట్టమొదటి మామూలు సామాన్యంగా జీవించిన వాడే అతడు. కానీ అకస్మాత్తుగా అతడికి ఆ దివ్య ప్రేమ అనేటటువంటి కానుక లభించిందో ఏమో మనకు తెలీదు గానీ, ఆ దివ్య ప్రేమలో ఉన్మత్తత పొంది అతడు అలా కొన్ని రోజులు నిలబడిపోయాడట. నిలబడి ఉండేవాడట అహోరాత్రాలు. అలాగా మస్తులు వాళ్ళకి ఎటువంటిది అవసరం లేదు. ఎందుకంటే ఈ ప్రపంచ జ్ఞానం
వాళ్ళకి ఉండదు. కొంచెం దూరంగా ఉంటారు. వాళ్ళకేదైనా మనం వాళ్ళని డిస్టర్బ్ చేసినప్పుడు వాళ్ళు మళ్ళీ కిందకి దిగి రావడానికి చాలా ఇబ్బంది పడుతూ ఒక మంచి స్థాయి నుండి కిందకి దిగి రాలేక వాళ్ళకి విపరీతమైనటువంటి కోపం వస్తూ ఉంటుంది. ఇక్కడ ధోండిబా అనేటటువంటి మస్తు గురించి బాబా ఉదాహరణ చెప్తున్నారు. అతడు ఆ రకమైనటువంటి అంటే దైవీ ప్రేమను పొందగలిగిన అరుదైన వ్యక్తి. అన్ని కాలాల్లోనూ అంటే విపరీతమైనటువంటి వేడి, చలి, వర్షాలు ఏదైనా సరే అతని శరీరం తట్టుకోగలదు. ఎంత వేడైనా భరిస్తుంది. అంటే ఈ ప్రాపంచికమైనటువంటి విషయాలకు దూరంగా ఉండడం వల్ల చలికి, వేడికి వాళ్ళకి తేడా ఉండదు. వర్షం పడుతున్నా కూడా వాళ్ళకేమీ ఏమాత్రం జలుబు కూడా చెయ్యదు. అతని శరీరం ఎలాంటి పరిస్థితికి గురైనప్పటికీ అతడు ఆరోగ్యంగా, కండగలిగి, బలిష్టంగా ఉంటాడు. అతని పరిసరాలకు కూడా తెలియకుండా అతనిలో అగ్ని ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. అతనిలో నిరంతరము ఆ ప్రేమాగ్ని ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. అతని మనసుకు, శరీరానికి సంబంధం ఉండదు. శరీరానికి, మనసుకి సంబంధం ఉన్నప్పుడే మనం పడే బాధలన్నీ పడాలి. మనము మనసుని పక్కన పెట్టి కాసేపు అంటే ఇప్పుడు మనం నిద్దట్లోకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందో మనకి తెలీదు. మనకి స్పృహ ఉండదు. కానీ నిద్ర లేవగానే మనం ఈ శరీరంతో అటాచ్ అయిపోతుంది మన మనస్సు. అలా అటాచ్ అయినప్పుడు మనకన్నీ కూడా అన్నీ గుర్తుకొచ్చేస్తూ ఉంటాయి. మనకు వచ్చినటువంటి విషయాలన్నీ కూడా శరీరం ఆహ్, భరించేటటువంటి చలి, వేడి అన్నీ కూడా తెలిసిపోతాయి. అతనిలో అంటే ఈ దోండిబ అనే మస్తులో ఆపాదమస్తకము దివ్య ప్రేమ వ్యాపించి ఉంది అంటున్నారు. మొత్తం ఈ మస్తుల యొక్క విషయాలు వింటే మనకి ఈ విషయాలే అర్థమవుతాయి. వాళ్ళకి ఏ విధమైనటువంటి పట్టింపు ఉండదు. ఏ విధంగాను వాళ్ళు స్పందించరు. దేనికి స్పందించరు. బతిమాలి బాగా తినిపిస్తేనే వాళ్ళు తింటారు కూడా. లేకపోతే అది కూడా పట్టించుకోరు. కొంతమంది మస్తులు బాబా ఆహ్, మనకి ఈ 'లార్డ్ మెహర్‌లో' అలా మనం చదివినప్పుడు కొంతమంది ఎప్పుడు బీడీలు తాగే అలవాటు, కొంతమంది సిగరెట్లు తాగే అలవాటు, కొంతమంది పూలను అలంకరించుకునే అలవాట్లుంటాయి. కొంతమంది మస్తులు టీ తాగుతూ ఉంటారు. కొంతమంది మనము హ్మ్. 'లార్డ్ మెహర్‌లో' చదువుకున్నాం. ఆ మస్తు కొన్ని కాయిన్స్‌ని మింగేస్తాడు. ఆ తర్వాత మలంలో ఆ కాయిన్స్‌ని మళ్ళీ తీసి తన పంచకో, దేనికో తుడిచేసి మళ్ళీ వాటిని మింగేస్తూ ఉంటాడట. అంటే ప్రాపంచిక స్పృహ లేనటువంటి ఆ మస్తులు ఆ భగవత్ ప్రేమలో ఉన్మత్తత పొందినటువంటి వాళ్ళు అందులోని ఆనందాన్ని అనుభవిస్తూ నిరంతరము అనుభవిస్తూ ఉంటారు. ఇంకా బాబా ఏమంటున్నారు అంటే, ప్రేమ బుద్ధికి అందనిదైనప్పటికీ, దానిని గురించి అనేక విషయాలు సకారణంగా వివరింపబడి, గ్రహించేలా చెయ్యాలి. మన బుద్ధికి అందదు ప్రేమ, తెలివికి అందదు అన్నంత మాత్రాన దాని గురించిన విషయాలు మనం తెలుసుకోపోతే ఎలా? అదే విషయం బాబా చెప్తున్నారు. అయితే దానికి ఆ ప్రేమను గురించి అనేక విషయాలు బుద్ధి గ్రహించేలా చెయ్యవచ్చు. కానీ చిట్ట చివరకు నేనే శాశ్వతమై ఉన్నాను. మిగిలిందంతా శూన్యమే. నేను మాత్రమే కేవలం సత్యం. అట్టి సత్యాన్ని మనం భ్రాంతిలో ఉంటూ భ్రాంతి ద్వారా చేరుకోలేం. ఇక్కడ మరో విషయాన్ని చెప్తున్నారు. ఈ ప్రపంచంలో ఉంటూ, ఈ మాయలో ఉంటూ నేను కేవలము నేనే సత్యము, నేనే భగవంతుడిని అనుకుంటే ఎలా సరిపోతుంది? ఈ మాయను దాటి వెళ్ళినప్పుడు మాత్రమే మనకు అది అవగతమవుతుంది. ప్రేమను గురించి దాగుడు మూతలు లేవు. భగవంతుడు మానవునిగా అవతరించినప్పుడు అతడు ప్రేమ స్వరూపుడు. కాబట్టి ప్రేమ, విధేయతను ప్రసాదించగలడు. ఎందుకు ప్రతి యుగంలోనూ భగవంతుడు అవతరిస్తాడు అనే దానికి ఇక్కడ ఒక సమాధానం చెప్తున్నట్లుగా అనిపిస్తోంది. ఆయన వచ్చినప్పుడల్లా తన ప్రేమను, విధేయతను కానుకగా ప్రసాదించగలడు మానవాళికి. అందరి సమర్పణను స్వీకరించగలడు. అప్పుడు మానవుడు ఏం చెయ్యాలి? అన్నీ సమర్పించాలి ఆయనకి. అప్పుడు ఆయన వాళ్ళు సమర్పించేదంతా కూడా ఆయన స్వీకరిస్తాడు. ఇలా బాబా ప్రేమను గురించి అనేక విషయాలు మనకి చెప్తూ ఉన్నారు. ఇక్కడికి మనం
నిలుపుకుందామండి మిగిలింది.